చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ స్మైలింగ్ రోజా గారు. గారు పిల్లికి బిచ్చం పెట్టిన చంద్ర అందరినీ భోజనాలకి పిలిచాడంట. దాని తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. ప్లీజ్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. బంటి కేక్ కట్ చేయి. అబ్బో పిల్లికి భిక్షం పెట్టని ముకుందరావు సడన్ గా ఈ బర్త్డే పార్టీ ఏంటో. నా కొడుకు బర్త్డే కాబట్టి చేస్తున్నా. అబ్బో కొడుకు బాడు పుట్టి 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు గుర్తొచ్చారా కొడుకు? అవును. అసలు నేను గుర్తున్నానా మీకు? నువ్వు గుర్తున్నావు కాబట్టి వాడు పుట్టాడు. అలాంటి ఖర్చు లేని పనికి ముందు ఉంటారు. సడన్ గా ఈ ఖర్చు ఏంటో. ఎందుకు ఇలా మాటలు ఖర్చు చేస్తారు మీరు? మాటలు ఎందుకు ఇలా ఖర్చు చేస్తారు? నిజంగా చెప్తున్నాను, మోగుని డీగ్రేడ్ చేయాలన్నా, మోగుని డిహైడ్రేషన్ గురి చేయాలన్నా మీరేనే. అసలు బర్త్డే ఫంక్షన్ ఎందుకు చేస్తున్నా తెలుసా? ఈ ముకుందరావు ఏమో కాలనీ మీద పడి తింటున్నాడు కానీ ఒక్కడిని భోజనానికి పిలవడు. ఒక్కడే రోజు ఇంట్లో ఫంక్షన్ చేయండి కాలనీ వాళ్ళందరూ ఏడుస్తున్నారు. వాళ్ళ ఏడుపు నీ ఏడుపు ఆపాలని చెప్పి ఈ ఫంక్షన్. అక్కడ వెళ్ళు అర్చించాలి కానీ తీసుకెళ్ళు. వచ్చే గెస్టులు నేను రిసీవ్ చేసుకుంటాను. ముత్యాలరావు ముకుందరావు వచ్చావా? వచ్చాను రా. ఒకసారి గిల్లు. ఎందుకురా? ఒకసారి గిల్లు. నిజమే నిజమే నిజమే. ఏమైందిరా ముత్యాలరావు? బకాసురుడు భోజనం తింటాడన్నది నిజం. బకాసురుడు పిలిచి భోజనాలు పెడతారన్నది ఆశ్చర్యం. ముకుందరావు నాకే కాదురా, నువ్వు పిలిచి భోజనాలు పెడుతున్నావు అంటే కాలనీ వాళ్ళందరికీ ఆశ్చర్యంగా ఉందిరా. రే సత్య సమేతంగా రమ్మన్నాను, ఒకడే వచ్చావు. మీ చెల్లికి ఏదో పని రాలేదురా. పని ఉండి కాదురా, నా ఇంట్లో ఉన్న బియ్యం మీద నా చెల్లి పేరు రాసలేదు కాబట్టి రాలా. హ్యాపీ బర్త్డే రా బంటి. థ్యాంక్ యూ అంకుల్. గిఫ్ట్ తేలేదా? ఇదేంట్రా డైరెక్ట్ గా గిఫ్ట్ తేలేదని అడుగుతున్నాడు. ముకుందరావు కొడుకు కదా, మూలాలు ఎక్కడ పోతాయి? ముత్యాలరావు అంకుల్ గిఫ్ట్ తేలేదా నేను అడుగుతున్నాను. అరే బంటి, సంస్కారం ఉన్నవాడు గిఫ్ట్ తెస్తాడు, సంస్కారం లేనివాడు ఇలా ఊపుకుంటూ వస్తాడు రా. మనం అడగకూడదు రా, అది మన సంస్కారం. అర్థమైందా? ఇది పోటాడో తిట్టాడో అర్థం కాలేదు. ఏదో లేరా భోజనాన్ని పిలిచాడు పద. కొంతమంది గిఫ్ట్ లేకుండా ఊపుకుంటా వచ్చేస్తారు ఎందుకో. ఆంటీ అంకుల్ నాకు నచ్చలే. అరే బంటి అలా అడగద్దురా. ఆవిడకి నచ్చాడు చేసుకుంది, నీకు నచ్చలేదంటే ఆడిని వదిలేస్తుందా? వాడిని వదిలేస్తుంది నన్ను చేసుకుంటుందా? చెప్పు చెప్పు. అలా అడగద్దు. అరే బంటి మన కాలనీ ప్రెసిడెంట్ రా. హ్యాపీ బర్త్డే నాన్న. డాడీ పైసాకి పనికిరాడు గాడి ప్రెసిడెంట్ అయ్యారు అన్నారు, ఇతనేనా? ఆ ప్రెసిడెంట్ వేరు, ఈ ప్రెసిడెంట్ వేరు రా బంటి. అతను ఇతను ఒకటే. అరే వేరని చెప్తున్నానా? అతను ఇతను ఒకటే. అరే డాడీ చెప్పిందమ్మా నువ్వు. బాబు ఆ పైసాకు పనికిరాని ప్రెసిడెంట్ నేనే, సరేనా? హ్యాపీయా? హ్యాపీ. నేను చెప్పాను కదా నువ్వే అని, నీ ఫేస్ చూస్తే అర్థమైపోతుంది. దరిద్రుడు కన్ఫర్మేషన్ చేసేందుకు బదులుడు. శ్రీనివాసరావు గారు వచ్చారా? ఓ ఫ్యామిలీతో వచ్చారు, ఎంత సంతోషంగా ఉందో. రండి రండి, వాడిని విష్ చేయండి. హ్యాపీ బర్త్డే. సరే అందరు వచ్చేసారుగా, భోజనం చేద్దాం. ప్రశాంత్ గారు పదండి. శ్రీనివాసరావు గారు ఏంటి సార్ అందరు ఫంక్షన్ లో పాయింట్లు లూజ్ చేసుకొని తింటారు, నా ఫంక్షన్ ఏంటి టైట్ గా లూజ్ చేసుకోండి సార్. లూజ్ చేసుకోండి. ముకుందరావు గారు స్వీట్ అదిరిపోయిందండి. అవునా? ఇంకోటి వేసుకోండి ప్రెసిడెంట్ గారు. థ్యాంక్ యూ. కొంతమంది గిఫ్ట్ లేకుండా సిగ్గు లేకుండా తింటారు ఎందుకో. సిగ్గు
అన్న ఒరే బంటి సారీ అన్నయ్య ఏమనుకోవద్దు చిన్న పిల్లోడు నువ్వు రా. తిను తిను కడుపు నిండా తిను ఫుడ్ పాయిజన్ వస్తావు ఈడేట్రా 12 ఏళ్ళకి ఎంత ప్రమాదకరంగా తయారయ్యాడు. తండ్రిలా కొడుకురా. రష్మి గారు ఇదిగో మీరు కూడా తినండి. ఫంక్షన్కి వచ్చారు, ఒక మాట కూడా చెప్పుకున్నారు, సర్ప్రైజ్ ఇచ్చారు నాకు ఇది. అరే బంటే బంటే నాన్న ఇట్రా బంటే, ఒక స్వీట్ తీసుకొని రోజా గారికి ఇచ్చేసి రాపో. గిఫ్ట్ ఇవ్వకపోతే తిడతాడేమో. ఎట్లంటే తీసుకుంటా. ఆ లొడ్డు అక్కడ పెట్టేసిరారా బంటి, వచ్చే నువ్వు. నాన్న ఇచ్చేసా ముత్తాలరావు గారు ఎలా ఉన్నాయి భోజనాలు? భోజనాలా పంచపక్ష పరమాన్నవాలు అన్నదాత సుఖీభవ. ఓకే, అందరు లైన్ లో వచ్చి ఆ చదివింపు లేదో చదివించేయండి. ఇంకా చదివింపులేంట్రా? తిన్నారా? తిను. అవును, తిన్నప్పుడు చదివించాలిగా. నువ్వేదో ప్రేమగా పిలిచావు, మేము ప్రేమగా వచ్చాం అంతే. అరే పదండ్రా. ఎక్కడికి రా వెళ్ళేది? ఎక్కడికి రా వెళ్ళేది? కాలు ఇరగొడతానే అనుకుంటున్నారు. అందరూ లైన్ లో వచ్చి కట్నాలు చదివించండి. ఎంత చదివించాలి చంద్ర? మినిమం మనిషికి 500. బట్ చాలా రీజనబుల్ గా ఇచ్చి అడుగుతున్నావే. నువ్వేదైనా ఫంక్షన్కి వెళ్తే ఆశీర్వాదాలు ఇస్తావు, మేమేమో డబ్బులు చదివించాలా? ఆశీర్వాదం ఇవ్వడం నా వంశాచారం, మా డబ్బులు తీసుకోడు. నా ఆచారం. లైన్ లోకి చదివించండి. పాజిటివ్ గానే పెట్టుకుంటాడు. 100 రూపాయలు ముష్టిస్తున్నావురా? ముష్టిస్తున్నావు అందా? మళ్ళీ ఎంత ఇవ్వాలి? 500. అయినా నా దగ్గర లేవు 500. ఏంట్రా బొంగులో అరే ముకుందరావు, నువ్వు మనిషివేనా? మనిషిగా బిహేవ్ చేయరా? సతీ సమేతం గారంటే సతీ సమేతం గారంటే అంటే ఏదో ఎమోషన్ లో పిలిచావు అనుకున్నావు, కమిషన్ కోసం పిలిచావురా నువ్వు? నువ్వు ఎంత అరిచిన 500 రూపాయలు కూడా తగ్గదు. న్యాయం దాన్యాయం నాకు తెలుసు లేదు. ప్రెసిడెంట్ గారు 600 మీ గిఫ్ట్లు ఇచ్చాం కదండి. గిఫ్ట్లు వాడిది నాది నాకే. ప్రెసిడెంట్ గారు వాడు అలా బిహేవ్ చేస్తుంటే మీరేనా అడగరంటే? ఏం చేయమంటారు ముత్యాలరావు గారు? నేను ప్రెసిడెంట్ అని కూడా చూడకుండా నా దగ్గర 500 తీసుకున్నాడా? 2 లడ్డూలు ఎక్కువ తీసుకున్నామని చెప్పి 100 ఎక్కువ దొబ్బాడండి. 600 బొక్క. ఎంతమంది? 4. 2000. ఆ పాప ఎవరు? మా పాపే. మరి 5 4 అంటావే? ముకుందరావు పాపది ఏం తింటుందని? ఏం తింటుంది అని నాకు సంబంధం లేదు. తలకొకటి. తల ఎన్ని తలలు ఉన్నాయన్నది నాకు సంబంధం. అర్థమైందా? అది కూడా తలనా కాదా? ఇటే 500 ఏమో. పాప ఏం తింటదంట, కన్నప్పుడు తెలీదా? దరిద్రుడు ఎలా? అరే ముకుందరావు, నా దగ్గర డబ్బులు లేవురా. చూడు పర్స్ అంతా ఖాళీ ఉంది. రేపు ATM లో డ్రా చేసి ఇస్తానే. ఒక్క నిమిషం ఉండు, ఆ కార్డు ఇటీ. స్కైపింగ్ మిషన్ కూడా పెట్టావా? మనిషి అంతా కొద్ది మానవత్వం ఉండాలరా. ఏటీఎం పిన్ కొట్టు. ఏమీ పట్టించుకోడు. దరిద్రుడు. ఎంత తిట్టినాడు ఆడి పని ఆడితే. వెళ్ళు. నీది మీ ఇద్దరే బ్యాలెన్స్ ఉన్నారు, రా రండి. ఇదిగో నా 500. దరిద్ర నీలాంటి దేశానికి ఒక్కటి ఉంటే రా, ఎలా, ఎలా? ఊర్లో చెప్పావు. దా, నా డబ్బులు నేను ఉన్నా. నువ్వు ఇన్నిసార్లు ఎంట్రీ ఇచ్చి వెనక్కి వెళ్తున్నప్పుడే అర్థమైంది నీ దగ్గర ఏం లేదని. నా దగ్గర ఏం లేవు. ఎవరున్నాను? 500 ఇవ్వు. రేపిస్తాలే. రేపా? ఆ. ఇప్పుడు లేవా? లేవు ఇప్పుడు. ఇస్తరాకులేదు. నా ఇంట్లో నేను తిన్న గిన్నె ఎత్తివాడుగా, కాళ్ళు వాళ్ళు తిన్న కంచాలన్నీ ఆకలన్నీ ఎత్తించారు నా చేత. అరే బంటి లడ్డు అని పెట్టావు రోజా గారి దగ్గర. ఒకటే. అరే కార్ తీసుకో, 500 తీసుకోండి రాపో. సెలబ్రిటీ ఎక్కువ ఇవ్వాలి. మీ లడ్డు మీరు తీసుకోండి, మాకు వద్దు. మీ లడ్డు మీరు తీసుకోండి. అకౌంట్ లో ఇస్తారులే మేడం, పేటిఎం లో ఇస్తారు. పేటిఎం లో అకౌంట్ నంబర్ ఫార్వర్డ్ చేస్తాను. ఓకే. మిగిలింది నువ్వే. పాపం బిగిసిపోయింది. నువ్వు కాలు ఇరగొట్టడం చూసి భయపడి ఆగిపోయింది. నా దగ్గర డబ్బులు లేవు, మీరు పెడితే తిన్నాను అంతే. నేను ఫంక్షన్ కి రాలేదు. పెడితే తిన్నావు, నా దగ్గర డబ్బులు లేవు. తిన్నప్పుడు ఆ మాట లేదే. నేను ఫంక్షన్ కి రాలేదు, మీరే వచ్చి ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయా లేదా? ఉన్నాయా? లేవు. దా గిన్నెలు కడుగుదా. సార్ నాగబాబు సార్, మీరే ఎస్కేప్ అయ్యారు సార్ మొత్తం.
స్కిట్ లో? నేను ఇచ్చేస్తాను, చంద్రాకి ఇచ్చేస్తాను, ఎంతైనా ఇచ్చేస్తా. మీ అందరం ఒక ఇది కదా. అంటే ఎక్కడంటే ఇంట్రెస్ట్ ఉంది, ఇంత ప్రేమగా పెడుతున్నాడు ఏంటి అని. లాస్ట్ లో వీడు ఏం పెట్టబోతాడు ముకుందరావు అనేవాడు అనే దీంట్లో చాలా సస్టైన్ అయింది. గుడ్, బాగుంది చంద్ర, నైస్ ఎంటర్ చేసావు. రోజా గారు ధోకా ధోకా. కాదు, ఆయన అంటే ఆయన మించిపోయాడు కొడుకు. విత్తనం చెట్టు ఒకే స్టైల్. నేను అనుకున్నా ఏంటి ఇంత మారిపోయి అందరికి అన్నం పెడుతున్నాడు, ఖచ్చితంగా ఈ రోజు తుఫాన్ వస్తుంది అనుకున్నా, కానీ చివరిలో అర్థమైంది ఒక్కొక్కరిని కొట్టి జోబులో చేయబెట్టి వేరే డబ్బులు తీసుకోవటం. బాగుంది, ఎవరికి వాళ్ళు చాలా బాగా చేశారు పర్ఫార్మెన్స్. అండ్ మీ అబ్బాయి కూడా సూపర్, వెరీ నైస్. ఓ అద్దరిపోయే స్కిట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీ. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయవు, ఏ చిలిపి కళ్ళలోన కలవు. అందరికీ నమస్కారం. నా పేరు మాయ. నేను ఈ స్కూల్ కరెస్పాండెంట్ అండి. ఈ రోజు మా స్కూల్ యానివర్సరీ అండి. మా పిల్లలకి ఎన్నో ఎంటర్టైన్మెంట్స్, ఎన్నో గేమ్స్ నేను పెట్టానండి. హలో మై స్వీట్ చిల్డ్రన్స్. హాయ్ చిల్డ్రన్. గుడ్ ఈవినింగ్ టీచర్. గుడ్ ఈవినింగ్. ప్లీజ్ సిట్. ఈ రోజు మన స్కూల్ యానివర్సరీ. ఈ రోజు మన స్కూల్ కి బెస్ట్ స్కూల్ అవార్డు వచ్చింది. ఈ హ్యాపీ టైమ్ లో మీకు కూడా బెస్ట్ స్టూడెంట్ అవార్డు నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. సో నేను మీకు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, దానికి ఎవరైతే సరైన సమాధానం చెప్తారో వాళ్ళకే బెస్ట్ స్టూడెంట్ అవార్డు. చెప్పకపోతే హిస్టరీ రిపీట్. చిల్డ్రన్, ఆర్ యు రెడీ టు క్వశ్చన్స్? ప్రసాద్, హైదరాబాద్ మధ్యలో ఏముంటుంది? రా ఉంటుంది టీచర్, రా ఉంటుంది టీచర్. రాసి చూపించు. టీచర్, హైదరాబాద్ మధ్యలో ఇదిగో టీచర్ రా. పిల్లలు, సడన్ గా తుఫాన్ వస్తే ఏం చేస్తారు? ప్రసాద్ బాగా చెప్తాను మేడం. ప్రసాద్ వద్దు, ఈసారి నువ్వే చెప్పు. సడన్ గా తుఫాన్ వస్తే స్కూల్ కి హాలిడే వస్తుంది మేడం. ప్రసాద్, ఈఫిల్ టవర్ ఎక్కడుంది? తెలియదు టీచర్. నువ్వు బెంచ్ ఎక్కరా. బెంచ్ ఎక్కు. టీచర్ బెంచ్ ఎక్కడ కనపట్లేదు టీచర్. బెంచ్ ఎక్కితే ఎలా కనిపిస్తుందిరా? రే జీవన్, ఇప్పుడు నీకు హోటల్ స్పెల్లింగ్ రాయరా. టీ ఏది నాన్న? తాగేశాను టీచర్. చిల్డ్రన్, ఇప్పుడు దాకా నేను చాలా ఎంటర్టైన్ అయ్యాను. ఇప్పుడు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికని మా కర్త వస్తున్నాడు. యాక్చువల్లీ కర్త మల్టీ టాలెంటెడ్. కర్త నా కాబోయే భర్త కాబట్టి నేనే గ్రాండ్ గా వెల్కమ్ చెప్తున్నాను. కర్త, కర్త, వీళ్ళు నా స్టూడెంట్స్. సార్ మీరు? ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్ బాయ్. చూడడానికి అడిగిపోయిన లైఫ్ బాయ్ లా ఉన్నారు, మీరు ఎనర్జెటిక్ బాయ్ ఏంటి సార్? ఇప్పుడు నేను పాట పాడతాను. ఓకే ఓకే. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చటపట పాటయ్యింది, చటపట పాటి తాకిన్నేల చిలకలు వాలే చెట్టయ్యింది, నా చిలక నువ్వే కావాలి. అరే ఈడు పాడట్లేదురా, అక్కడ క్యాసెట్ వేసి పాడినట్టు యాక్టింగ్ చేస్తున్నాడు. నువ్వు అనుకోవట్లేదా? అంకుల్ పెద్దవాడు కదా, కూర్చో. టీచర్, అంకుల్ పెద్దవాడు కాదు, పొట్టివాడు. ఫుల్ జోకులు వేయకూడదు నాన్న పెద్దవాళ్ళ మీద. చూడండి, ఇప్పుడు టాకింగ్ డాల్. మాట్లాడే బొమ్మ. వెరీ గుడ్. మాట్లాడే బొమ్మ. హలో హలో చెప్పు. హలో హలో ఏం చేస్తున్నావురా? అంకుల్ నాకు కూతంటే భయం. భయం అంటే మీరు పారిపోవాలి.
ఇప్పుడు మ్యాజిక్ మ్యాజిక్ ఓకే చూడండి అబ్రక జబ్రా జబ్రక అబ్రా ఇప్పుడు ఎన్నేళ్ళు ఉన్నాయి ఇప్పుడు 5 ఏళ్ళని 4 ఏళ్ళే చేస్తాను అబ్రక జబ్రా జబ్రక అబ్రా ఎన్నేళ్ళు ఉన్నాయి 4 ఏళ్ళు ఉన్నాయి ఆ మూసలు తీయకపోతే పగిలిపోద్ది ఇప్పుడు గుడ్డుని నోట్లో నుండి తీస్తాను ఓకే ఓకే చూడండి దీంట్లో గుడ్డుందా వెరీ నైస్ ఇప్పుడు నేను నోట్లో నుంచి గుడ్డు తీస్తాను అంకుల్ టాయిలెట్స్ పక్కున్నాయి అంకుల్ టాయిలెట్ కదా ఎక్స్ప్రెషన్ చూసారా అంకుల్ మీరు తిన్న గుడ్డు మీ నోట్లోంచి తీయటం కాదు మా ఇంట్లో కోడి గుడ్డు ఎలా పెడుతుందో అక్కడి నుంచి మనుషులు ఎలా తీస్తారా గుడ్లు కోడనుకుంటున్నాం యూ డోంట్ వరీ బేబీ ఇలా స్కూల్ కు బెస్ట్ స్కూల్ అవార్డు తెచ్చిన మమ్మల్ని కొట్టడం అస్సలు బాలేదు మీ వల్ల రాలేదు నా వల్ల వచ్చింది మీరు బెస్ట్ టీచర్ అని అన్నారు కదా అవును సరే మేము కొన్ని క్వశ్చన్లు అడుగుతాము దానికి మీరు కరెక్ట్ సమాధానం చెప్పాలి నేను చెప్పకపోతే కొడతారా మిమ్మల్ని కొట్టాము మరి మీ ఉబ్బిని కొడతాం కర్త నేను చాలా టాలెంట్ పర్సన్ నువ్వెందుకు భయపడతావు ఓకేనా నువ్వు హ్యాపీగా ఉండు బీ కూల్ మేడం ప్రపంచ దేశాల్లో నోట్ల మీద ఉండే బొమ్మలన్నీ నవ్వుతూ ఉంటాయి ఎందుకు వాళ్ళందరూ మహాన్ బావులు రా కాదు మరి? ఏడిస్తే తడిస్తాయి కాబట్టి క్రికెట్ మ్యాచ్ లో ఒక ఓవర్ కు ఎన్ని బాల్ ఉంటాయి టీచర్ ఇది కూడా తెలీదా 6 బాల్ ఉంటాయి కాదు మరి ఒకటే బాల్ ఉంటుంది దాన్ని 6 సార్లు వేస్తారు టీచర్ అంకుల్ ఈ స్కేల్ ఎంత ఉంటుంది 30 సెంటీమీటర్స్ కాదు 5 రూపాయలు అరే అంకుల్ కు గిఫ్ట్ ఇవ్వరా అంకుల్ ఈ స్కేల్ ఎంత పొడుగుంటుంది 2 ఫీట్లు దీన్ని సగం చేస్తే 1 ఫీట్ 1 ఫీట్ మీ ముక్కులో పెట్టుకోండి ఫీల్ అయ్యారా ఫీల్ కదా మీ పిల్లలు కదా అయితే మొత్తం పెట్టుకోండి మీరు పెట్టుకుంటారా లేక మమ్మల్ని పెట్టమంటారా పెట్టుకుంటారా పెట్టమంటారా అమ్మా మాయా ఈ సంబంధం లేదమ్మా, నీకు నాకు సంబంధం లేదు. అమ్మా, చాలు. సరోజా గారు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? సో ఎప్పుడు మాస్టర్ కొట్టడం వైలెన్స్ చూపించారు, ఈసారి వైలెన్స్ కాకుండా ఫన్నీగా అండ్ ఇంటెలెక్చువల్ గా చూపించారు. బాగుంది. నాకు బాబు సార్ బాగుంది వెంకీ, థ్యాంక్ యూ సార్, బాగా ఎంటర్ చేశారు, గుడ్. ఒక ఆర్టిస్ట్ హట్ అవుతే దాని పరిణామాలు ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. ఏంట్రా గెటప్ ఏంటిది? చాలా అందంగా ఉన్నావు. మోయ్ చెప్తాను చూడు ఎంత అందంగా ఉన్నా, మొత్తం పెయింట్ వేసి పారుతారు. ఎవడా పెయింట్ వేసినడికి? ఎవడా పెయింట్? ఆడ కలర్ సరిపోదు కదా, పెయింట్ వేసి అనవసరం మనకి. రే మరి ఎంత ఉండకూడదురా. నా గడప నీ గడప ఏంటి? నాది దున్నపోతు. దున్నపోదు అంటే పాలిస్తుంది. దున్నపోతు పాలు ఇవ్వదరా, మజ్జిగ ఇస్తుందా? మగది. దున్నపోతు అంటే ఈక్వల్ టు నువ్వే. ఎంతకి ఏం చేస్తున్నావు మనం? ఏంటి డ్రామా ఏంటి చెప్పు. మ్యాటర్ ఏంటంటే మంచి డ్రామా ప్లాన్ చేశాను మన ఊర్లో. డ్రామాకి ఒక భర్త చనిపోతాడు, భార్య ఏడుస్తుంటది చచ్చిపోయాడని. ఓకే నువ్వు పైనుంచి వచ్చి అతను ప్రాణాలు తీసుకెళ్ళిపోతుంటే ఆడు వద్దు వద్దు అని ఏడుస్తుంటది. ఓకే ఓకే క్లారిటీ వచ్చింది. అర్థమైందా? అర్థమైపోయింది. ఏం అర్థమైంది? భర్త చచ్చిపోతాడు, అమ్మాయి ఉంటది. మన ఇల్లు 4 రోజులు అమ్మాయి తోటి ఓదార్చి రావాలి. 4 రోజులు ఉండి ఓదార్చాలి. ఈయన టైటానిక్ సినిమాలో హీరో చేస్తే ఆ మామను కూడా వదలలేడు. పిచ్చి
పిచ్చి నాటకాలు ఆడద్దు. ఏం మాట్లాడుతున్నారా? నాకు అసలు ఈ డ్రామా నచ్చలేదు. మరి ఏం చేద్దాం? నేను రాత్రి టీవీలో ఒక సీన్ చూసాను రా, అది చేసామంటే యాజ్ ఇట్ ఈస్ గా మామూలు ఉండదు, పేరిపోతుంది, ఇంకా సీరియస్ అదిరిపోతుంది. స్టోరీ ఏంటి? ఒక అమ్మాయి పరిగెడతా ఉంటది రా, వెనకాల 5 పరిగెడతా ఉంటారు ఫారెస్ట్ లో. ఆ అమ్మాయిని తీసుకుని పొలం వెనకాల వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి ఒక్కరితో ఏడ్చుకుంటూ వస్తుంది. మీరు ముగ్గురే కదా ఉన్నారు, ఇంకిద్దరు. 5 పరిగెట్ట రేపు వద్దురా. 5 పరిగెడితే రేపు అయిద్దా? ఓ పని చేద్దాం, ఆ ముగ్గురిని తీసి మన ఇద్దరం వెళ్ళిపోతాం. పోనీ ఎందుకురా ఈ గోల్ ఎంత? మన ఇద్దరమైనా ఇంకెవరన్నా? అమ్మా పూర్ణ, ఏంటండి? ఏం లేదు, మీ భర్త చనిపోతాడు అనమాట. నా భర్త చచ్చిపోలేదండి, లేచిపోయాడు. సరే చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ మంచి పెర్ఫార్మర్ దగ్గర 500 షోలు చేశారు. మొన్న రీసెంట్ గా నంది మిస్ అయిపోయింది. నంది ఎందుకు మిస్ అయిందిరా? ఇవిడ చేసిన పెర్ఫార్మెన్స్ కి కూర్చుని నంది లేచి వెళ్ళిపోయింది. అమ్మా నీకు మొత్తం మ్యాటర్ తెలుసు కదా? తెలుసు. ఏం చెప్పు? ఆడొచ్చి నేను రేప్ చేస్తాడు, నేనేమో రేప్ చేయొద్దు అంట. నువ్వేం చేస్తారా? ఆవిడ వద్దు వద్దంటే నేను రేపు చేయాలి, అంతేగా. నిద్ర చేసుకుంటారా? ఫీల్ అవుతాను. చెప్పరా ఏం చెప్పానమ్మా నీకు? ఏం చెప్పారు? నీ భర్త చనిపోతాడు, ఏడుస్తుంటావు. అవును. ఆడొచ్చి మీ భర్త ప్రాణాలు తీసుకెళ్ళిపోతుంటాడు. అర్థమైందా? నువ్వు ఏడాలి. అవును. అర్థమైందా? అర్థమైంది. రెడీయా? రెడీ. మా ఊర్లో అందరూ వచ్చారా డ్రామా చూడడానికి? ఓకే. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మగారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. బాబు ఇక్కడ డ్రామా ఎక్కడ జరుగుతుంది? ఇక్కడే జరుగుతుందండి. నాకు క్యారెక్టర్ ఇవ్వాలమ్మా. లేదండి, క్యారెక్టర్ అని అయిపోయి మీరు అక్కడ ఆడియన్స్ లో కూర్చోండి. ఈ ఊర్లో ఏ డ్రామా వేసినా క్యారెక్టర్ ఇవ్వకుండా ఎవరికి డ్రామా చేయలేదు. ఏ అవ్వదయ్యా, తాయిసు బయటికి వెళ్ళు. ఇవ్వ నువ్వు క్యారెక్టర్. అరే లేదయ్యా, క్యారెక్టర్ లేవు అసలు. ఒక క్యారెక్టర్ చేస్తావా? చెప్పు ఏదంటే అట్ట. డ్రామా అయిపోయినంత అక్కడ కూర్చొని క్లాప్స్ కొట్టాలి లాస్ట్ వరకు, ఫుల్ లెంత్ క్యారెక్టర్. ఎవడా మామూలు చేస్తున్నావు? గెటప్ అదిరిపోయింది. అవును, గెటప్ బాగుంది కదా. దొన్నపోతు గెటప్. దున్నపోతు కాదు సార్, పట్టుడు. సరే అంబటి వేసాడు, నువ్వు దొన్నపోతు గెటప్ వేయచ్చు కదా. ఈ దున్నపోతు గెటపే సార్. అంటే ఇద్దరిని పక్క చూసి ఎవరు దొన్నపోతు తెలియట్లా. తాగి పిచ్చి మాట్లాడుతావు, కూర్చో అక్కడ. క్యారెక్టర్ ఇస్తారా ఎవరా? రే డ్రామాలో క్యారెక్టర్ చేయాలి, దానికి యాక్టింగ్ రావాలరా. యాక్టింగ్ ఉన్న వాళ్ళు ఉండాలి. వెళ్ళు. అయితే నువ్వు వెళ్ళిపోవచ్చుగా. రే నా గురించి ఏమనుకున్నారా? 1000 పెర్ఫార్మెన్స్లు. నువ్వు ఎక్కడెక్కడో చేసిన పర్ఫార్మెన్స్ కాదు, స్టేజ్ మీద చేసిన పర్ఫార్మెన్స్ చెప్పు. నీకేం వచ్చురా? నీకేమైనా యాక్టింగ్ వచ్చా? చెయ్యి, ఏదో చెయ్యి. నీకేం చెప్తా. చెప్పు, డైలాగ్ చెప్పు. ఆచార్య సార్ డైలాగ్ చెప్పండి సార్ ప్లీజ్. ఇంకేం చెప్పాలి? ఏం అర్థమైంది సార్ మాకు ఇంతకి? అర్థం కాలేదా? మళ్ళీ చెప్తాను. అర్థమైంది. ఏమర్థమైంది? అదే మీరు చెప్పిన డైలాగ్ చెప్పు. సరే సార్, అర్థమైంది సార్. వద్దు సార్, ప్లీజ్ వెళ్ళి కూర్చోండి సార్ అక్కడ. వెళ్ళి కూర్చుంటా. ఓకే. ఏమంటే వద్దు, ఎవరేమనట్లేదు, లేదండి. మానవ జాతి సూత మనకి నిన్న తెలియదంతా. ఎంత మాట. బాబు ఇలా రామ్మ నువ్వు ఒకసారి. 7 క్యారెక్టర్ రాస్తున్నావు. ఆ అమ్మాయి భర్త క్యారెక్టర్. చచ్చిపోతావు, నేను వచ్చి నీ ప్రాణాలు తీసుకెళ్తా. పడుకో. గుర్తున్నాగా డైలాగ్స్ అవి? డైలాగ్ ఉండవు, గుర్తున్నాయంటే ఏంటి? అంతా గుర్తుంది కదా? గుర్తుంది. నువ్వు కూర్చోమని కూర్చోడమ్మా. చేయండి ఎలా చేస్తే చూస్తాను. అయ్యో నా భర్త చచ్చిపోయాడే. ఎవడరా దున్నపోతు? అమ్మో 2 కాళ్ళతో నడుస్తుంది. అమ్మో మనోరు ఆర్టిస్ట్ కూర్చోండి. తర్వాత ఉంటది రే.
మీ ఆయన ప్రాణాలు తీసుకొని వెళ్ళడానికి వచ్చానే. అమ్మ పోయిందోడా పాలు తాగంటోలేదమ్మా పాలు తాగ ఏంట్రా ఏం చేస్తున్నావు? దూడ బాబు తల్లి లేదు దూడ 10 రోజుల నుంచి పాలు లేవు బాబు. దున్నపోతురా ఆడి పాలు ఎందుకు ఇస్తాడు? నువ్వు ఇస్తారా? నేనెందుకు ఇస్తారా? మరి ఏమైనా మధ్య ఎందుకు వస్తావు? సార్ 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 నేను దూడండి సార్, మగవాడిని సార్, పాలు ఇవ్వలేను సార్. ఇవ్వండి సార్. లాస్ట్ ఇస్తావా? లాస్ట్ డ్రామా ఎంత ఇస్తాను సార్? ఇస్తావు కదా? పక్కా ఇస్తా. అరే గుర్తుపెట్టుకుంటారా ఈ పెయ్యికి పాలు ఇచ్చేద్దా గేదిదే. ఓకే నువ్వు ఎక్కడుండమ్మా తల్లి గేదె ఇక్కడే ఉంది కదా. పాలు కోసం ఆరాకిస్తూ అల్లమటిస్తూ మనం వెయిట్ చేయాలన్నమాట. నేను క్యారెక్టర్ కోసం నువ్వు పాలు కోసం. యాక్షన్ రా. అయ్యో చచ్చిపోయాడు. అయ్యో మీ ఆయన చచ్చిపోయాడే. లేదు చచ్చిపోయాడండి. అమ్మా అయ్యో కట్టుకున్న అమాయకురాలు విధరైపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రోజు తీసుకురా తగలెట్టేద్దామా? రే 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 ఏం చేస్తున్నారు నువ్వు? డ్రామా చేసుకోలేకుండా ఇందాకేమన్నావు? ఆడు చచ్చిపోయిన నటిస్తున్నాడు అన్నావు. నటిస్తున్నాడు కదా? అవును. మరి ఇప్పుడు ఎందుకు లేచినాడు? పెట్రోల్ తగ్గట్టు డబ్బులు అక్కడరా. ఎందుకు లేస్తాడా? ఎందుకు లేస్తాడా? ఏం చేయలేదు సార్ ఆర్టిస్టులని. మరి నువ్వు ఓరక్షణ చేస్తాడు రా. సార్ ఉన్న ఒక 7 క్యారెక్టర్ కూడా వెళ్ళిపోయింది సార్. ఇప్పుడు క్యారెక్టర్ వేయడానికి కూడా అవ్వలేడు. ఏంటి ఏంటి 7 క్యారెక్టర్ కదలకూడదు సార్. మీరు మందేసి ఉన్నారు. నువ్వు చూడు ఫైనల్ రే మన పేమెంట్ తీసుకుని వెళ్ళిపోవాలి. అయ్యో నా మొగుడు చనిపోయాడు. మీ ఆయన చచ్చిపోయాడు. ఆయన పేడాలు తీసుకెళ్ళడానికి వచ్చా. పూర్ణా ఏమండి సార్ 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 లెగుస్తారేంటి సార్? చచ్చిపోవాలంటే డ్రామా కంప్లీట్ చేయని ఎవరు? చచ్చిపోయారంట. బతుకుంటేనేమో బతుకున్నా అంట. అసలు బతుకున్నా తీసుకురానికి ఎలా వచ్చాడు నువ్వు? వేరే పల్లెవి నీకు కాదు సార్. డ్రామా చేస్తుంటే మీరు కొడతారేంటి సార్? సార్ కొడతారా? సార్ సార్ నేను పాలు చేస్తాను సార్, నేను పాలు చేస్తాను. రే అమ్మ మీ తొక్కలో ఊరొచ్చి మీ తొక్కలో జనాల ముందు షో చేయడానికి వచ్చాం కదా. అది మా బుద్ధి తక్కువ. తొక్కలో జనాలా? అరే మనవులో చులకలు చేసి మాట్లాడి రెండ్రా పైన కుమ్మేది. అరే నీ గంట రోజా గారు ఎలా ఉంది ఒరిజినల్ సుధీర్? వితౌట్ మేకప్ చాలా బాగున్నాడు సుధీర్. ఆ దున్నపోతు బాగుంది, తాగుబోతు మాత్రం సూపర్బ్ గా ఉన్నాడు. సో హడావిడిగా ఫన్నీగా ఉంది. నాగబాబు సార్ బాగుంది, బాగా ఎంటర్టైన్ చేశారు. ఇట్స్ గుడ్. కూలి ఇచ్చి కుమ్మించుకోవడం అంటే ఏంటో తెలుసా? ఈ స్కిట్ చూస్తే తెలుస్తుంది. ప్లీజ్ వెల్కమ్ పటాస్ ప్రకాష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. రాజాదిరాజ రాజ నికృష్ట ముష్ట చేష్ట లష్ట మా దరిద్ర మహారాజు గారు విప్పేస్తున్నారు. ఆపండి ఆపండి ఆపండి. మహామంత్రి
ప్రభు. వీరికి ఎడిటర్ల గురించి చెప్పండి. ఎడిటర్ల గురించి మీకే బాగా తెలుసు కదా ప్రభు, మీరే చెప్పండి. చెప్పు తీసుకొడతా. చూడండి ఆయన, జబర్దస్త్ లో 2 సూత్రములు. ఏమిటో మహాప్రభు? ఇక్కడ ఏమీ చేయకపోతే ఎయిట్లోకి పోతారు ప్రభు, ఎక్కువ చేస్తే ఎడిటింగ్ లోకి పోతారు. రైట్. మన రాజ్యం ఇంత నిర్మానుష్యంగా ఖాళీగా ఉంది, ఒక్క మానవుడు కూడా కనపట్లేదు ఎందుకు ప్రభు? మన రాజ్యంలో ప్రజలందరూ తింటం ఒంగుంటమే మహాప్రభు. ప్రభు తొంగంటున్నామనాలి. క్షమించండి, తిండం తొంగుంటమే మహాప్రభు. అది అంటే దీనిని బట్టి మన రాజ్యమునందు ప్రజలకు కళల మీద ఆసక్తి లేనట్టున్నది. అవును ప్రభు. సరే, అర్జెంటుగా ఒక కళాకారిని పిలిపించి మన జనులకు కళల మీద ఆసక్తి కలిగినట్టు చెయ్యండి. ఆ కళాకారిని కనీసం మన ఊరినందు 2 రోజులైనా ఉండవలే. ప్రభు, ప్రదర్శన ఒక్క రోజే అయినా 2వ రోజు ఎందులకు? ఆపండ్రా, ఆపండ్రా. తొందరగా ప్రవేశపెట్టుడి. నర్తకి రమ్ము. దీని మొహం కట్టుకుని ఎన్ని రోజులైందో దరిద్రం. దూరం ఉండు. అయినా మహామంత్రి ప్రభు, నత్తకు డ్రెస్ వేసిన వల్లే ఉన్నది, ఇది నత్తకి ఏమిటి? ప్రభు, అది నిజంగానే నత్తయే. అవును, అర్థమవుతున్నది. దీని అక్క అసలైనది ఇంకోటి ఉన్నది. దీని అక్క ఒకటి ఉన్నదా? అవును ప్రభు. తొందరగా ప్రవేశపెట్టుడి. నర్తకి రమ్ము. బంగారు నా సామి మగసిరి గులాములోని అనని దానలోయ్. I don't know what you say. తెలియంది మానేసే, నీకు తెలిసింది ఆడేసే. మహారాజుల వారికి వందనాలు. వందనాలు, వందనాలు. అక్క ఒకసారి టచ్ అప్ చేసుకో అక్క. దరిద్రుడా, నీకు ఏ కాలం స్కిట్ చేసినా వృత్తి మాత్రం మానవు కదరా నీ వ్యాపారే. పోనీ డైలాగులు చెప్పరా అంటే డైలాగులు చెప్పవు. నీ వల్లే నాకు కొన్ని స్కిట్లు. ఆపు. ఏమండి నాట్యకర్త గారు, మరి మీరు ప్రదర్శనకు సిద్ధమా? సిద్ధమేనండి, కానీ నేను ప్రదర్శన చేసుటకు రాలేదు. నా బాధ చెప్పుటకు వచ్చాను. ప్రభువులు కూడా జబర్దస్తుకు ఏమి కామెడీ చేయుటకు రాలేదు. క్షమించండి, నా బాధ నన్ను ఒకడు ప్రేమించి మోసం చేశాడండి. ప్రేమించి మోసము చేసినాడు? అవును. ఎవడు వాడు? నేను చెప్పేదాను. చెప్పు. నేను పాటలో వినిపిస్తాను. వినిపించు. మల్లె మొగ్గలు మాటలాడేనే, మల్లె మొగ్గలు మాటలాడేనే, బంతి పూలలో బ్రతిమిలాడేనే, బంతి తోటలో బతిమలాడేనే, శనగ తోటలో సెగలు రేపేనే, మునుగ తోటలో ముద్దులాడేనే, వంగ తోటలో అరే వంగ తోటలో వరహాల మూట చేత పట్టాడు, నాతో జట్టే కట్టాడు, నాతో జట్టే కట్టాడు, నాతో జట్టే కట్టాడు. నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. నీకు ఎలాంటి వాడు కావాలో తెలీదా? వాడు ఏదో చెప్తాడు, ఒళ్ళో పడిపోతావా? నాకు ఎలాంటి వాడు కావాలి నాకు బాగా తెలుసు. ఎవరు వాడు? అలాంటి వాడు కావాలి. నర్తకిమణి, నిన్ను వదిలి లేచిపోయిన వాడి గురించి పాడితివి. అవును. మరి ఒక్కసారి నా గురించి, నా వీరత్వం గురించి, నా పౌరుషం గురించి ఒక్కసారి నా గురించి పాడవా? ఖచ్చితంగా పాడేది. పాడు. పాటు పాటుకు పాటు పాటుకు పాటు పాటుకు కొవ్వు బట్టి ఉన్నావు, పాటు పాటుకు కొవ్వు బట్టి ఉన్నావు, ఆఫ్రికా ఏనుక్కి అన్నలాగా ఉన్నావు, ఆఫ్రికా ఏనుక్కి అన్నలాగా ఉన్నావు, నువ్వు మనిషి అంటే ఎవరు నమ్మడయ్యో మహారాజా, మహారాజా, మహారాజా మందమైన పూజ, సిగ్గు నీకెందుకు ఇంటికెళ్ళి తోజా, మహారాజా మందమైన పూజ, సిగ్గు నీకెందుకు ఇంటికెళ్ళి తోజా. మహారాజు గారు ఆపండి, నీ నిత్యం. నేను నృత్యం ఆపి అరగంట నా ప్రమేయం లేకుండా నా అవ్యములు అందరికీ అవే ఊగుచున్నవిరా. రేష్మి గారు నవ్వుతున్నారా? బాగానే అవుతున్నారు. మీ మీద కూడా ప్రజలు లేఖ రాశారు, చాలా పెద్ద లేఖ రాశారు. ఒకసారి లేఖ ఇవ్వరా? తెలుగు రాని దానివని దిగులు చెందకు, అసలు తెలివే లేనప్పుడు తెలుగు ఎందుకు?
దిగులు ఎందుకో. అవును నా యొక్క పాలన గురించి నా గురించి నా దేశ ప్రజలు ఏమైనా రాశారా లేకపోతే ఏమైనా చెప్తారా? లేఖ వచ్చింది మీ గురించి కూడా. లేఖ వచ్చినదా? పెద్ద లేఖ వచ్చింది. పాడండి వింటాము. పరపర పేలని పంచులతోటి పరపర పేలని పంచులతోటి లవలవ తట్టెడు లాగులతోటి అడ్డమైన కాన్సెప్ట్లతోటి ప్రకాశ్ వచ్చినాడే పరిగణి సిట్టు తెచ్చినాడే. ప్రకాశ్ వచ్చినాడే పరిగణి సిట్టు తెచ్చినాడే. అన్నయ్యదేమో పెద్ద కారు, అన్నయ్య సిట్టు బేకారు. ప్రకాశ్ వచ్చినాడు పరిగణి సిట్లే తెచ్చినాడు. ప్రకాశ్ వచ్చినాడు పరిగణి సిట్లే తెచ్చినాడు. పరిగణి సిట్లే తెచ్చినాడు. సూపర్ సూపర్. అద్భుతంగా పాడినారు. ఒక్కసారి శృతి 1 2 3 వేసుకో. ప్రకాష్ వచ్చినాడు ఇంత పెద్ద కర్ర తెచ్చినాడు. ప్రకాష్ వచ్చినాడు మీ గుండెల్లో నా గురించి చెప్పండ్రా అంటే నన్ను తిడతారా దరిద్రులారా? ఎక్కడా గురువు గారండి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటండి? నా వెనకాల వచ్చాయి వస్తే ప్రకాష్ వచ్చినాడు ఈ రోజు మంచి స్కిట్ చేసినాడు. సో ప్రకాష్ గారు బ్యాక్ టు ఫామ్. సరోజా గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, చాలా సరదాగా ఉంది. అండ్ మూర్తికి ఎప్పుడు కూడా పాటలు అవన్నీ కూడా మంచి టైమింగ్ ఉంటుంది. సో మీ టైమింగ్ బాగుంది ఇద్దరిది, వెరీ నైస్. నాగబాబు సార్, డిడ్ యు ఎంజాయ్ దిస్ స్కిట్? బాగా ఎంజాయ్ చేశాను. ఒక ఫన్ తో కూడినటువంటి జానపద కళారూపాలు, ఆ ఫన్ క్రియేట్ చేసి స్కిట్ చేస్తే ఎప్పుడు ఫన్ వస్తుంది. ఆ తబలా కొట్టే వాళ్ళ లైవ్ ఆర్కెస్ట్రా వల్ల మాకైతే జోష్ ఉంటుంది ఇక్కడ. సో మూర్తి కంట్రిబ్యూషన్ చాలా బాగుంది, మంచి స్కిట్ వేస్తారు. గుడ్ రా. అవినాష్ తనదైన స్టైల్ తో ఓ లౌడ్ స్కిట్ తో మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ along with కేపు కార్తిక్. హలో 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 హలో. ఓకే, రాఘవపట్నం గ్రామ ప్రజలకి ఇదే నాటక మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలకు ఇచ్చేసిన అందరికి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ అభిమాన తార వెంకటలక్ష్మి మాట్లాడుతుంది. కస్టమర్ దేవులకి నమస్కారం. కస్టమర్ దేవుళ్ళు కాదు, ప్రేక్షక దేవుళ్ళు అనాలి. అరుపులు ఆపండి. అబ్బా, బెడ్రూమ్ అన్నాక పరుపులు, స్టేజ్ అన్నాక అరుపులు ఉండాలి సుబ్బారావు. మరి గ్రామ ప్రజలందరికీ ఇప్పుడు మేము చేసే నాటకం పేరేంటంటే వేటకు వచ్చిన పోటుగాడు. మరి వేటగానేమో నేను, మరి మీ అభిమాన తార వెంకటలక్ష్మి. కోటలోని మొనగాడా, కోటలోని మొనగాడా, వేటకు వచ్చావా? ఈ అడవికి వచ్చి 6 దినములైనది, ఇప్పటి వరకు ఒక్క లేడి పిల్ల కూడా కనిపించలేదు. గొంతు ఎండిపోతున్నది, దాహం దాహం. అయ్యో, ఎవరు వ్యభిచారి పడిపోయినట్టున్నారే, ఎవరు వ్యభిచారి పడిపోయినట్టున్నారే. వెంకటలక్ష్మి వ్యభిచారి కాదు, బాటసారి. మర్చిపోయాడు సుబ్బారావు, పడుకో. ఎవరో బాటసారి పడిపోయినట్టున్నాడే. విరాట్ కోహ్లీ, విరాట్ కోహ్లీ. వెంకటలక్ష్మి యువరాజు అని పిలవలే. యువరాజా, యువరాజా, దాహం దాహం. యువరాజా, దాహం అంటే ఇలా చాపరు, ఇలా చాపుతారు యువరాజా. మీ మోము చూడగానే మా చేతులు చాచిపోయినవి. దాహం పోయిము. ఎత్తుకుంటా. దాహం. యువరాజా, నీళ్ళు అయిపోయి గంట అవుతున్నది. గంట దాటినదా? అయినా నా దాహం తీరలేదే. అవునా? అయితే యువరాజా, మళ్ళీ కుండలో నీళ్లు తీసుకొస్తాను. నిండు కుండ లాంటి నువ్వుండగా మళ్ళీ కుండెందుకు దండగా? ఎవడ్రా డైలాగ్ రాసింది? ఇది నిండు కుండ ఏంటి తొండలా ఉంటేను?
తొండలా నువ్వు ఉండగా మళ్ళీ కుండెందుకు దండగా? మీరు హద్దు మీరు మాట్లాడుతున్నారు. అయినా మీకు కావాల్సిన దాహం కాదు, నా దేహం. తెలుసుకున్నావు కదా దేవి, రమ్ము. నేను రాను, రమ్ము. నేను రాను. మిమ్మల్ని చూడగానే నా మనసు నొప్పించినది. నా మనసుకున్న గాయం తీరాలంటే దానికి మీ ప్రేమే మందు. ప్రేమే మందా? అవును, రమ్ము. నేను రాను యువరాజా. యువరాజా, మీ మానాన్ని మీరు పోక మా మానాన్ని దోచుకుంటారు. నేను ఏ మానవుడు చెప్పుకోవాలి యువరాజా? చింతవలదు దేవి, నేను మా రాజ్యములకు వెళ్ళి నాకు కాబోయే పట్టమిటి రామి నువ్వే అని చెప్పి మరల వచ్చి నిన్ను తీసుకువెళ్ళేదా. అప్పటి వరకు మీరు ఈ అడవిలో సేద తీరుము. మీరు వెళ్తుండగా నాకు ఒక తీపి గుర్తుగా ఎవరిని ఇచ్చిదా? తీపి గుర్తు కావాలనా? తీసుకొనము. ఏమిటిది? ముత్యాల హారం యువరాజా? కాదు, నా మొలతాడు. అది కాదు యువరాజా, ఇంకా ఏరేది ఏమన్నా ఉంటే. అర్థమైనది. మీ బోసిగా ఉన్న 2 చేతులకి బంగారు గాజులు తెచ్చదము. రాని, నేను వెళ్ళి వచ్చేదను. యువరాజా వారు వెళ్ళి 15 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ అడవికి రాకుండా పోతారా? ఆయనకి దాహం వేయకుండా పోతుందా? ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మాతృమూర్తికి ప్రణామములు. ప్రణాములు బాబు. మా నాన్నగారు ఎవరు మాతృమూర్తి? మీ నాన్నగారు గుంతల సామ్రాజ్యానికి యువరాజు బాబు. గుంతల రాజ్యానికి రాజు కాదో అవునో నాకు తెలియదు గాని మీరు మాత్రం గుంతల రాజుకు రాణిగారు ఉన్న అమ్మగారు. ఎలా చెప్తున్నావు బాబు? ఆ గుంతల మొహం చూసి. ఇదిగో బాబు. ఏం దారమమ్మా? ఇదే బాబు మన ఆధారం. అమ్మా. ఎలాగైనా తీసుకురా బాబు. సరే అమ్మా, అలాగే వస్తమ్మా. అలాగే బాబు. ఈ రాజ్యం పాలించడం నా వల్ల కావటం లేదు. అడవి బాట పట్టదని ఆలోచిస్తున్నాను. తండ్రి గారికి నమస్కారములు. అంతే తపాలా ఆఫీస్ లో పడుతుంది, నీకు నేను తండ్రిరా. నాన్నగారు, ఇది మా మొలతాడు. అంటే నువ్వు నా కొడుకువి. మీ అమ్మగారిని కలిసి నేను విజయ పదం పైన మన రాజ్యాన్ని పాలించదను. సరే నాన్నగారు. స్టార్ట్ విత్ రోజా గారు. విలేజెస్ లో చూస్తుంటాం కదా ఇలాంటి షోస్. బాగుంది. నాగ్ బాబు సార్. బాగా చేసావు, సరదాగా. థ్యాంక్ యూ సార్. బాగుంది, గుడ్. భార్యని హ్యాండిల్ చేయడం ఒక కళ. ఆ కళని కథలా చూపించడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ along with the Steens. Let's welcome them. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఎక్కడాడ నిన్నే నమ్మితిరా. ఏంట్రా అప్పుడు హౌస్ఫుల్ బోర్డు పెట్టావు? టికెట్లు మొత్తం అయిపోయినాయి. టికెట్లు మొత్తం అయిపోయినాయా? ఈ రోజు మన పరిష్కారం చూసుకోవాల్సిందా? ఏంట్రా మీ గోల్ ఏంట్రా? మొదలెట్టవయ్యా ముందే. నీ కంగారు ఏంట్రా? మేము మొదలెట్టేదానికి. ఇన్ని రోజులు మీరు కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా చూసే ఉంటారు, కానీ ఫస్ట్ టైం భర్త యాక్టివ్ గా ఉండే ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో మేము చూపిస్తాం, మీరు చూడండి. నాకే వచ్చేస్తున్నా. సమస్యలు రెడీగా ఉన్నాయా? రెడీగా ఉన్నాయిరా. సమస్య ఏంట్రా బునికిపోతున్నావేంటి? ఎవరు పంపించారా సమస్య? గురువు గారు పంపించారా? దీనికి మీరు పంపించడం ఏంటి సార్? మీరు కూడా తప్పలేదు. ప్రపంచంలో 10% ఆడవాళ్ళు స్పోర్ట్స్ ఆడుతుంటే 90% ఆడవాళ్ళు మొగల జీవితాలతో ఆడుకుంటున్నారు సార్. మీకు ఇంకో విషయం తెలుసా సార్? ఒకప్పుడు డైనోసార్లు ఉండేవి, మంచి భార్యలు ఉండేవని చెప్పుకున్నాయి, ఇప్పుడు అవి అంతరించిపోయాయి సార్. అందుకే నాగబాబు గారి సౌజన్యంతో వారి ఆశీస్సులతో మీ భార్య మీ చేతిలో పథకాన్ని ప్రవేశపెట్టాను సార్. గట్టిగా చప్పట్లు కొట్టాను సార్. భర్తల గురించి అద్భుతంగా చెప్తాను సార్ మీ ఆశీస్సులతో. మీరు మొదలెట్టండి. మొదలెట్టది మీరు సమస్యలు చెప్పకుండా చెప్తా. చెప్పు సార్, నాకు రీసెంట్ గా జాబ్ వచ్చింది సార్. మా ఆఫీస్ నుంచి ఇంటికి 20 కిలోమీటర్లు సార్. 5 నిమిషాలు లేట్ వస్తే కొడుతుంది సార్. నీలో ఉన్న ఈ కసి, నీలో ఉన్న ఈ బాధ డెమో రూపంలో చూద్దామా? చూద్దాం సార్. చూద్దామా? అయితే వెళ్ళి అక్కడ కూర్చో. పండగ వచ్చే వాకిండ్లకు మావాకులు గుచ్చే అమ్మోరికి ఆకలి గురుకొచ్చే. ఆగక్కడా అడుగు వేసావో కాలు లేచిపోద్ది. ఆఫీస్ ఎన్నింటికి అయిపోయింది? అది ఆఫీస్ ఎన్నింటికి అయిపోయింది? 5ంటికి అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత? 5 అయింది. 5 నిమిషాలు ఏమైంది? గడియారని అడుగు. గడియారని అడిగేది. నలుగురు ముందు నా పరువు తీయకే. పరువా? ఇంట్లో పడుకోవడానికి పరుపులు లేవు గానీ నీ మొహానికి
యాజ్ ఇట్ ఈస్ ఇలానే కొడుతుంది సార్. దీనికి ఏమైనా పరిష్కారం చూపెట్టండి సార్. ప్లీజ్ సార్. రాకే పరిష్కారం. పండగ వచ్చే వాకిండ్లకు మావాకులు గుచ్చే అమ్మోరికి ఆకలి ఆగక్కడ తీ వెనక్కి తీ. ఆఫీస్ ఎన్నింటికి అయిపోయింది? 5ంటికి అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత అయింది? 5 అయింది. 5 నిమిషాలు ఏమైంది? ఊరేకులేంటి? సెంటు స్మెల్ ఏంటి? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు చెప్పు. కొట్టకు బంగారం, కొట్టకు. నా భార్య 5 నిమిషాలు లేట్ అయిందని నన్ను కొడుతుంటే ఏమి మాట్లాడవే చెప్పు. అదే అడిగితే అదేం చెప్తుంది అని అడిగితే నేను చెప్తాను గాని. రోజు నీ చుట్టే తిరుగుతున్నా. దేని చుట్టూ తిరుగుతున్నావు చెప్పు. నిన్ను కలవంది నేను ఇంటికి రానే. దేన్ని కలుస్తున్నావు చెప్పు. రోజు ఆఫీస్ అయిపోగానే నీ దగ్గరికే వస్తున్నాను. దేని దగ్గరికి వస్తున్నావు చెప్పు. చెప్తాను బంగారావు, చెప్తాను. నా భార్య ఈ రోజు నలుగురు ముందు చొక్కా పట్టుకొని నిలదీస్తుంటే నీ గొంతు మోగపోయిందా దేవుడా? నా భార్య సుమంగలిగా ఉండాలని ఆఫీస్ అయిపోగానే నీ గుడికే వస్తున్నానే. నీ చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తున్నానే. ఏంటి బంగారం ఇది? నన్ను క్షమించండి, మీ గురించి తప్పుగా అనుకున్నాను, క్షమించండి. నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. దాదాలి బాగా చెప్పారు సార్. ఇది తెలవక అనవసరంగా ఇన్ని రోజులు పిచ్చ తండ్రులు తిన్నా సార్. పిచ్చ తండ్రులు తిన్నా. తెలిసిపోయింది సార్ పరిస్థితి. నువ్వు ఎలా ఉంటే అలాగే తండ్రులు ఉంటాయి కదా. నేను వెళ్ళిపోతున్నా సార్. రెండో సమస్య ఎవరికి లేదంట్రా? నాకున్నాయి సార్. చెప్పు సార్ నాకు పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది సార్. నా జీతం 5,000 సార్. దాని కోరికలు 5,000 ఉన్నాయి సార్. 5,000 జీతంతో 5 కోరికలు ఎలా చేయమంటారు సార్? చెప్పండి సార్. ఇదే ఆవేశం, ఇదే ఉగ్రత జనాలు చూపిద్దామా? చూపిద్దాం. కూర్చోను రాకే. ఎన్నేళ్లకు పెద పండగ వచ్చే వాకిండ్లకు మావాకులు గుచ్చే. నానా బంగారం, ఈ రోజు మన పెళ్లి రోజు గుర్తుందిగా? పెళ్లి రోజు 5,000 జీతగాడితో 7 అడుగులు వేసరిగా గుర్తుగా చస్తుందా పెళ్లి రోజు? నలుగురు ముందు నా పరువు తీయకే. ఎందుకే పెళ్లి రోజన్నా హ్యాపీగా ఉందాం బంగారం. 5,000 సంపాదించేవాడిని చేసుకున్నాక 5 అక్షరాల మాటే మర్చిపోయాను. బంగారం అలా మాట్లాడకు. మన సంసారాలు ఎందుకు ఇన్ని గొడవలు పెడతాం? సంసారమా? నీతోనా 5,000 సంపాదించడం చేత కాదు కానీ నీకు సంసారం కూడా బంగారం అలా ఎందుకు మాట్లాడకు బంగారం. నాకు కోపం వస్తుంది బంగారం. కోపం ఏం చేయమంట బంగారం అలా కొట్టకు బంగారం. నీకు దండం పెడతాను. ఏదన్నా ఉంటే నలుగురు ముందు కాదు, ఇంట్లో కలిసి కొట్టుకుందాం. ఇలాగే సార్ టార్చర్ చూస్తాను సార్. రాకే పరిష్కారం. ఎన్నేళ్లకు పెద పండగ వచ్చే వాకిండ్లకు మావాకులు గుచ్చే. బంగారం, ఈ రోజు మన పెళ్లి రోజు గుర్తుందిగా? పెళ్లి రోజు 5,000 జీతగాడితో 7 అడుగులు నడిచానుగా. పెళ్లి రోజు గుర్తుండక చస్తుందా సంసారం? బంగారం, నీకు అసలు మూడు ఇక్కడ బాగోట్లేదు. అందుకే మన పెళ్లి రోజు స్పెషల్ గా నేను సింగపూర్ తీసుకెళ్తున్నా. ఓ మై బేబీ, సింగపూరా? యు ఆర్ సో పూరా. బట్ వై రే? ఐ యామ్ డేరింగ్ రే. నీ గురించి నేను ఎక్కడికైనా వెళ్తాను రా. ఐ లవ్ యు బేబీ, ఐ లవ్ యు సో మచ్. మత్తుగున్నా మాయనువా. రా బంగారం. సార్ ఈ విషయం తెలియక చాలా బోరంగా సార్. సూపర్. నాటకం బ్రహ్మాండంగా నడిచింది. ఎంత కలెక్షన్? 10,000. 5,000 ఇటు కొట్టు. ఇదిగో అది ఏమండి? వస్తున్నానండి. అరే ఇన్ని డెమోలు వేసాం గానీ మనకెవరు డెమో వేస్తాడో అర్థం కావట్లేదురా. వస్తున్నా పదా. ఏం చేద్దాంరా? నువ్వు అటెళ్ళు, నేను ఇటు వెళ్తా. ఓకే. రోజా గారు, మీ భార్య మీ చేతిలో అంట. అందరి ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఉంది, వాడి ప్రాబ్లం కి సొల్యూషన్ లేదు. వాళ్ళ ఆవిడ పిల్లగానే చూసావా, కుక్క పిల్లలాగా వెళ్ళిపోయాడు లోపలికి. మామూలుగా వాట్సాప్ లో చూస్తూ ఉంటాం హస్బెండ్ కేర్ సెంటర్ అనేది, కానీ దాన్ని లైవ్ లో చూపించావు, బాగుంది. నాకు బాబు సార్ బాగుంది. థ్యాంక్ యూ సార్. నైస్ కిట్. అంటే ఓ ప్రాబ్లమ్ ని ఎలా ఉంది, దాని సొల్యూషన్ ఏంటి? అవును సార్. చాలా సరదా చేసావు, బాగుంది. Wow, what a performance, what a skits, well done team leaders. So, ready for scores? Judges, ready with the scores? Ready. Okay, so team leaders on the stage with the వచ్చేయండి. So let's start with Sudigali Sudhir and team Roja garu.
Wanky Monkeys and team రోజా గారు. Rocking Rakesh and team రోజా గారు. Mass Avinash and Kempu Karthik. Sajaj Diwali performer of the day goes to Chamak Chandra.